నమస్కారం ప్రియమైన ప్రేక్షకులారా, మా ఛానల్కి తిరిగి స్వాగతం. ఈరోజు తిరుమలలోని ప్రియమైన సంప్రదాయం గురించి మీకు కొన్ని ముఖ్యమైన వార్తలు అందిస్తున్నాను. అవును, మనం మాట్లాడుకుంటున్నది ప్రసిద్ధ శ్రీవారి లడ్డు గురించే. అయితే ఇంతకీ హడావుడి ఏమిటి? ఇటీవల ఈ లడ్డూల తయారీలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని ఆరోపణలు వచ్చాయి. అవును, మీరు విన్నది నిజమే. జంతువుల కొవ్వును నెయ్యిలో కలిపారని ప్రజలు చెబుతున్నారు. ఆశ్చర్యంగా ఉంది కదూ. ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలరావు ఈ సాయంత్రం ప్రభుత్వానికి వివరణాత్మక నివేదికను సమర్పించనున్నారు. ఈ ఆరోపణలు నిజమా కాదా అనే విషయాన్ని ఈ నివేదిక వెల్లడిస్తుంది. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు నిర్ణయిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే సమగ్ర నివేదికను ఆదేశించారు. దేవాలయ అధికారులు ఎలాంటి రిస్క్ తీసుకోవడం లేదు. దేవాలయ శుద్ధి మరియు ఇతర కర్తవ్యాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇదిలా ఉండగా ఇతర వార్తల్లో భారత్ బంగ్లాదేశ్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ వర్షం కారణంగా ఆటంకం ఎదుర్కొంది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ నిన్నటి వర్షం కారణంగా ఆలస్యమైంది. అయితే వర్షం తగ్గడంతో మైదానంపై ఉన్న కవర్లను తొలగించారు. ప్రస్తుతం భారత్ 128 పరుగుల తేడాతో ఆధిక్యంలో ఉంది. మరి ఈ మ్యాచ్ను గెలుచుకోవడానికి సిద్ధంగా ఉంది. వినోద రంగానికి వస్తే ముంబై నటి జెట్వానీ వేధింపుల కేసు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. నిందితుడు కుక్కల విద్యాసాగర్ ను డెహ్రాడూన్ లో అరెస్టు చేసి నేడు విజయవాడ కోర్టులో హాజరుపరుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతన్ని విజయవాడకు తరలించడానికి ట్రాన్సిట్ వారెంట్ ను పొందారు. చివరగా తెలంగాణలోని అన్ని విద్యార్థులకు ఒక ముఖ్యమైన వార్త. రాష్ట్ర విద్యాశాఖ డిగ్రీ కోర్సు మార్పులకు అనుమతిస్తోంది. డోస్ట్ కామన్ సెల్లింగ్ ద్వారా చాలా సీట్లు భర్తీ అయ్యాయి. అయితే మీరు కోర్సులు మార్చాలనుకుంటే సెప్టెంబర్ 27 నుండి 20 వరకు మీ వెట్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు. కొత్త కేటాయింపు జాబితా ఈసచేవ తేదీని వెలువడుతుంది. ఈరోజు అప్డేట్ ఇంతటితో. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయడం, షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని అప్డేట్ల కోసం వేచి ఉండండి. తదుపరిసారి కలుద్దాం.